హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. ఈ వీడియో లాస్ట్ టైం వసంత నవరాత్రులు జరిగాయి కదండీ! అంటే లలితాదేవి అమ్మవారి నవరాత్రులు. అప్పటి వీడియో అండి. యాక్చువల్‌గా ఫస్ట్ అయితే నేను వసంత నవరాత్రులు స్టార్ట్ చేసినప్పుడు అమ్మవారినైతే పెట్టలేదండి. అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను. అంటే పైన అక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో వెనకాల కనిపిస్తుంది కదండీ! అమ్మవారి ఫోటో పెట్టుకొని అక్కడ శ్రీరాముల వారి విగ్రహము, అమ్మవారి విగ్రహము, చిన్న లలిత అమ్మవారి విగ్రహము పెట్టుకున్నానండి. అంటే అది ఎందుకు పెట్టుకున్నా అంటే మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందేమో అని, అంటే అమ్మవారిని నిలిపిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ వస్తే బాగుండదని, ఇంకా పూజ అయితే మానకూడదని చెప్పి నేను అలా పెట్టుకున్నానండి. అంటే ఒక నిత్య పూజలాగా చేసుకోవాలని పెట్టుకున్నాను. అయితే నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత నాకు కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందండి. దాని తర్వాత ఇంక నేను పూజ అయితే చేయలేదు. అక్కడికి నిలిపేశానండి. నిలిపేసి తర్వాత కరెక్ట్‌గా నా ప్రాబ్లమ్ అంతా క్లియర్ అయిన తర్వాత కరెక్ట్‌గా 1 డే ఉన్నిందండి. అంటే ఉగాది నుండి స్టార్ట్ చేసి మనము శ్రీరామనవమికి పూజ ఎండ్ అవుతుంది. అంటే వసంత నవరాత్రులు ఎండ్ అవుతాయన్నమాట. ఉగాది అప్పుడు స్టార్ట్ చేశాను. 3 డేస్ చేసుకున్నాను. అక్కడి నుండి మళ్ళీ లాస్ట్ డే శ్రీరామనవమి రోజు మాత్రమే నాకు ఒక ఛాన్స్ ఉన్నిందండి. నాకైతే ఒక్కరోజైనా అమ్మవారిని పెట్టాలి అనే ఒక ఆశ ఉండింది. సో, మొత్తానికి అమ్మవారిని లాస్ట్ డే పెట్టాలని ముందు రోజు నైటు మళ్ళీ ఇల్లు ఒకసారి అంతా శుభ్రం చేసుకొని, పటా అంటే అమ్మవారి విగ్రహాలు అవన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని, అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నానండి. శ్రీరామనవమి రోజు లాస్ట్ డే కాబట్టి, అంటే అమ్మవారి నవరాత్రుల్లో చివరి రోజు కాబట్టి, ఆ రోజు అమ్మవారిని అలంకరించుకొని ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నానండి. నాకైతే మళ్ళీ ఇంకొకసారి అక్కడ ఉన్న విగ్రహాలకి, అంటే నేను పూజలో పెట్టుకున్న విగ్రహాలకి అభిషేకం చేయాలనిపించిందండి. అందుకని నేనేం చేశానంటే, ఆ రోజు మళ్ళీ ఇంకొకసారి అభిషేకం చేసుకున్నాను. పంచామృత అభిషేకం చేసుకున్నానండి. మామూలుగా అమ్మవారికి చివరి రోజు మహానైవేద్యం పెట్టుకుంటామండి. దాంతో పాటు అమ్మవారికి పసుపు, కుంకుమలు పెడతామండి. నేనన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పెట్టుకొని తర్వాత అభిషేకం స్టార్ట్ చేసుకున్నానండి. ఇది ఈ వీడియో అండి. దీనిలో మీరు ఇది చూస్తూ ఉండండి. నేను ముందు వీడియో కంటిన్యూషన్ చెప్తాను. అంటే నేను నా జర్నీ గురించి చెప్తూ ఉన్నాను గదా! అందులో నేను 8థ్ క్లాస్ దాకా చెప్పాను కదండీ! దాని కంటిన్యూషన్ చెప్పాలనుకుంటున్నాను. అట్లా 8థ్ క్లాస్‌లో నాకు ఆ ప్రశాంతి అనే అమ్మాయి వల్ల ఏమైందంటే, నా ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్ అయిందండి. అంటే ఆ అమ్మాయి కంటే నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, అందరూ నన్ను కూడా పొగడాలి అని చెప్పి ఒక ఈర్ష్య అనేది మొదలవ్వడం వల్ల, అంటే ఈర్ష్య అనేది ఒక్కొక్కసారి మనకి చెడుకు కూడా దారి తీస్తుందండి. ఇక్కడ మనకి ఈర్ష్య అనేది ఏమైందంటే, నాలో ఒక కాంపిటీటివ్ స్పిరిట్‌ని పెంచింది. ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో ఏంట్రా అంటే, పక్కనోడికి మార్కులొస్తే వాడిని ఎలా చెడగొడదామా అని చూస్తున్నారు. కానీ మన ఓల్డెన్ డేస్ అంతా కూడా గోల్డెన్ డేస్ కదండీ! ఆ ఓల్డెన్ డేస్‌లో అంతా కూడా మనకి ఇట్లాంటివన్నీ లేవండి. ఇంకా ఇంకొంచెం కాంపిటీటివ్ స్పిరిట్ అనేది ఉండేది. నైన్త్ క్లాస్‌లో మాకు ఇయర్ ఎండింగ్‌లో మొత్తం టోటల్ మార్క్స్‌ని చూసేవాళ్ళండి. అలా చూసినప్పుడు ఆ అమ్మాయికి ఫస్ట్ మార్క్ వచ్చిందండి. టోటల్ అన్ని మార్క్స్ కలిపినప్పుడు ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చిందండి. అప్పుడు మాకు ప్రైజ్ మనీలాగా కొంత అమౌంట్ ఇచ్చారు. నాకైతే రూ. 120 ఏమో ఇచ్చారండి. నాకు చాలా బాగా గుర్తుందండి. ఆ తర్వాత మళ్ళీ నైన్త్ క్లాస్‌లో అంతా కూడా సేమ్ కాంపిటీషన్ అనమాట. ఎప్పుడు కూడా మా మధ్య కాంపిటీషన్ ఉండేది. ఆ అమ్మాయి కంటే ఎక్కువ సేపు చదివేదాన్ని. అంటే అమ్మాయి కొద్ది రోజులు మా ఇంట్లో కూడా ఉండిందండి. అప్పట్లో ఎవరినైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారో వాళ్ళైతే ఫస్ట్ ర్యాంక్ రాలేదండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ పర్సన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. అప్పట్లో 501 అనుకుంటానండి ఫస్ట్ ర్యాంకు. రామకృష్ణ అనే అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. నాకైతే అప్పుడు 430 మార్క్స్ వచ్చాయండి. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చి నాకు హిందీ, ఇంగ్లీష్ అండి. దానిలో చాలా తగ్గిపోయాయి మార్క్స్ అయితే. దాని తర్వాత నేను ఇంటర్మీడియేట్ వచ్చి గవర్నమెంట్ కాలేజ్‌లో జాయిన్ అయ్యానండి. డీఆర్‌డబ్ల్యూ కాలేజ్ అని గూడూరులో ఉందండి. అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరు డివిజన్ అనమాట. డీఆర్‌డబ్ల్యూ కాలేజ్ అనేది ఉమెన్స్ కాలేజ్ అండి. మొత్తం అంతా కూడా గర్ల్సే ఉంటారు. అక్కడ పీజీ కాలేజ్ కూడా ఉందండి. డిగ్రీ, పీజీ కాలేజ్ కూడా ఉంది. ఆ కాలేజ్‌లో జాయిన్ అయ్యానండి. చాలా అంటే చాలా పెద్ద కాలేజు. గవర్నమెంట్ కాలేజ్ అంటే ఇంక చెప్పనవసరం లేదు గదండీ! ఒక 2 రోజులు క్లాసులు జరుగుతాయి. 2 రోజులు క్లాసులు జరగవు. అట్లా ఆ విధంగా ఉండేదండి. అక్కడ హాస్టల్ కూడా ఉండేదండి. హాస్టల్ పిల్లలు కొంతమంది ట్యూషన్ జాయిన్ అయ్యేవాళ్ళండి. అయితే మేము ఏదైనా నోట్స్ అడిగితే కూడా మాకిచ్చేవాళ్ళు కాదండి. అంతే కదా మరి. ఇంకా వాళ్ళు డబ్బులు పెట్టి ఇంకా ట్యూషన్ జాయిన్ అయ్యి ఉంటారు. ఇంకా మేము అడిగితే ఇచ్చేవాళ్ళు కాదండి. కానీ నాకు ఇప్పటికి కూడా ఇంకా బాగా గుర్తుందండి. అందులో గాయత్రి అనే అమ్మాయి నాకు ఫిజిక్స్ నోట్స్ ఇచ్చేదండి. నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేది. ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉండేదండి. అందుకని నేను అంటే టీచర్స్ ఇచ్చే నోట్స్ కాకుండా ఇంకా ఎక్కువ చదవాలి అనుకునేదాన్ని. ఆ అమ్మాయిని అడిగితే నాకు ప్రతిరోజు ఆ అమ్మాయి నాకు నోట్స్ ఇచ్చేదండి. నేను అది రాసుకునేదాన్ని. అట్లా ఫిజిక్స్ అయితే అలా గడిచిపోయిందండి. ఇంకా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు ఉండింది. తెలుగు అంటే మనకి ఆల్రెడీ
అలవాటే కాబట్టి నో ప్రాబ్లమ్ అండి. ఇంక మ్యాథమెటిక్స్ అయితే మేము టెస్ట్ పేపర్స్ అన్నీ చదువుకొని రాసేవాళ్ళమండి. సో, అంతా బానే ఉంది అనుకునే టైంలో కరెక్ట్‌గా మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయండి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నాకు కొంచెం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందండి. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ టైంలో కరెక్ట్‌గా ఫస్ట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు నేను ఎగ్జామ్స్ కూడా రాయలేదండి. కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి బ్యాక్ పెయిన్ ఎంత సివియర్ అయిపోయిందంటే పూర్తిగా నేను లేయలేకపోయానండి. అంటే మంచం మీద నుంచి నేను లేవాలి అంటే, పడుకొని లేవాలి అంటే ఎవరిదైనా సపోర్ట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు టైం పట్టేది. అంటే పడుకున్న దాన్ని లేసి కూర్చోవడానికే నాకు ఒక 10 నిమిషాలు టైం పట్టేదండి. అంత సివియర్‌గా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. మంచం మీద వెల్లకిలా పడుకుంటాం గదండీ! ఒక సైడ్‌కి తిరగాలంటే కూడా నాకు 5 నిమిషాలు పట్టేది. అంత హెవీ బ్యాక్ పెయిన్ అండి. తర్వాత ఇంకా టిఫిన్ చేయడానికి కూర్చోవాలంటే ఎవరో ఒకరి సపోర్ట్‌తో మెల్లగా పైకి లేపి ఒక 10 నిమిషాల టైం ఈజీగా పట్టేది. లేపి కుర్చీలో కూర్చోబెడితే ఒక సపోర్ట్ తీసుకొని కుర్చీలో కూర్చొని టిఫిన్ చేసేదాన్నండి. ఈవెన్ బాత్రూమ్‌కెళ్ళాలంటే కూడా ఒక చెయ్యి నడుము మీద పెట్టుకొని, ఇంకో చెయ్యి వచ్చి మా అమ్మ భుజం మీద వేసుకొని మెల్లగా నడుచుకుంటా వెళ్ళేదాన్నండి. నేను పడిన బాధ కంటే కూడా మా అమ్మ, మా నాన్న నన్ను చూసి చాలా బాధపడేవాళ్ళండి. ఈవెన్ మంత్రిస్తారు గదండీ! అంటే ఏదన్నా బాలేదేమో అని చెప్పి మంత్రించడానికి గూడా లేసి నిలబడుకోలేకపోయాను. పడుకున్నప్పుడే మంత్రించారండి. అట్లా చిన్న చిన్నవి ఏదో చేశారు రెమెడీసు. ఇంకా నెల్లూరులో ఉండే హాస్పిటల్స్ అన్నీ తిరిగేసామండి. తిరిగేసిన తర్వాత ఎక్కడ ఏమీ అసలు కొంచెం కూడా సాల్వ్ అవ్వలేదండి ప్రాబ్లము. ఒక హాస్పిటల్‌లో మాత్రం ఏదో ఇంజెక్షన్స్ రాసిచ్చారు. ఆ ఇంజెక్షన్ వేసుకున్న ఒక 5 నిమిషాలకే రిలీఫ్ ఇచ్చేది. అప్పుడు కొంచెం ఫ్రీగా లేసి నడవగలిగేదాన్నండి. అట్లా పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు నాకొక మంచి గుణపాఠం నేర్చుకున్నానండి. అదేంటంటే నా దగ్గర బాగా అందరూ చూసి రాసుకున్నారండి. నేను ఇంగ్లీషు, హిందీలో వీక్‌గా ఉన్నాను. దాన్ని మాత్రం నాకు చూపించలేదు. దాంతో నేనొకటి డిసైడ్ అయ్యానండి. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా చూపించి అంటే చూసి రాయకూడదు. ఎవరి దగ్గర చెప్పించుకొని రాయకూడదు. మనకొచ్చింది రాయాలి. చదువుకొని రాయాలి అని డిసైడ్ అయ్యానండి. అలాగే నేను ఇంటర్మీడియేట్ ఎగ్జామ్‌కి కూడా చాలా బాగా చదువుకుంటూ ఉన్నాను. గవర్నమెంట్ కాలేజ్ అయినా మన స్టడీ మనకుంటుంది కదండీ! అలా చదువుకుంటూ ఉన్నా అసలు నేను ఎలా చదివానంటే పడుకునే చదివానండి. కాళ్ళు అట్లా అంటే వెల్లకిలా పడుకుంటాం గదా! పడుకున్నప్పుడు కాళ్ళు 2 పైకి ముడుచుకొని పుస్తకం అట్లే కాళ్ళకి ఆనించుకొని చదివేదాన్నండి. మ్యాథమెటిక్స్ అయితే అలాగే పడుకొని పలక పెట్టుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా ఎగ్జామ్స్ రాయడానికి రెడీ అయ్యానండి. అయితే ప్రతిరోజు ఒక ఇంజెక్షన్ వేసుకుంటే గానీ నేను లేసి వెళ్ళి ఎగ్జామ్ రాయగలిగేదాన్ని గాదు. మా ఊర్లోకి ఒకే ఒక బస్సొస్తుందండి మార్నింగ్ టైంలో. అది ఊర్లోకి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు అది రిటర్న్ అయ్యేదానికి 10 నిమిషాలు పడుతుందనమాట. వాళ్ళు టిఫిన్ చేసి బయలుదేరేవాళ్ళు. సో, అలా వాళ్ళు రిటర్న్ అయ్యే ముందు అంటే బస్సు ఊర్లోకి పోయేప్పుడు ఇంజెక్షన్ వేయించుకునేదాన్ని. ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు కదండీ! ఇంజెక్షన్ వేయించుకునేదాన్ని. బస్సు రిటర్న్ అయ్యే లోపల మా నాన్న నన్ను తీసుకెళ్ళేవాళ్ళండి. గూడూరులో వేరే కాలేజ్‌లో పడిందండి. సెంటర్ పడిందండి. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నన్ను వదిలిపెట్టేవారు. ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ అనేది ఒక హాఫ్ డే ఉండేదండి. ఇప్పుడు ఆ పిల్ల అలా ఉంటే ఎగ్జామ్స్ రాయకపోతే ఏమని చెప్పి మా వీధిలో వాళ్ళంతా గూడా మా ఇంట్లో వాళ్ళని తిట్టారండి. కానీ నేను ఒప్పుకోలేదు. నేను ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సిందే అని పట్టుబట్టానండి. మా అమ్మగారైతే నాకసలు ఆమె లేకపోతే నేనసలు కోలుకునేదాన్నే కాదండి. కొన్ని కొన్ని అసలు ఎట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేశానంటే ఈవెన్ ఆమె గొప్పతనాన్ని చెప్పాలని చెప్తున్నానండి. ఈవెన్ మాకు బాత్రూమ్స్ కూడా ఉండేటివి కాదండి. మేము బయట బహిర్భూమికి వెళ్ళేవాళ్ళము. అప్పుడు అలాంటి సిట్యుయేషన్స్‌లో నేను వెళ్ళలేని సిట్యుయేషన్స్‌లో అమ్మ అయితే అసలు ఇది చెప్పుకోవడానికి గూడా నాకు రావడం లేదు. కానీ వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేయాలని చెప్తున్నానండి. ఒక పెద్ద తట్ట లాంటిదుంటే దాంట్లో ఇసుక పోసుకొచ్చేదండి. నేను దాంట్లో బాత్రూమ్ ఎళ్తే ఆమె ఎత్తిపోసేదండి. నిజంగా ఎప్పుడు గూడా మనము తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమండి. ఈ కాలంలో తల్లిదండ్రులని కేవలంగా తీసేస్తున్నారండి. మన చిన్నప్పుడు ఇట్లాంటివి మనకెన్నో చేసుంటారండి మన పేరెంట్సు. కనీసం మనము అవి మైండ్‌లో గూడా పెట్టుకోవడం లేదు. నేనందుకని ఇవన్నీ చెప్తున్నానండి. ఇలాంటివి గూడా చెప్తారా అని అనుకోవద్దు. ఇలా ప్రతిరోజు ఇంజెక్షన్ వేసుకొని వెళ్ళి నేను ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నానండి. ఇంతలో మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు నాకు ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచే కళ్ళు తిరుగుతూ ఉన్నాయండి. నాకొచ్చినంత వరకు రాసేసి నేను వాటర్ కావాలి అని చెప్పి బయటికెళ్ళాను. అక్కడ వాటర్ తాగి కళ్ళు తిరిగి పడిపోయానండి. ఇంతకీ నేను ఆ ఎగ్జామ్ పూర్తి చేశానా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. చాలా లెంతీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.